న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించేందుకు నగరం సిద్ధమవుతోంది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ప్రైవేట్ పార్టీలు ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఈవెంట్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. ఇక పార్టీలో డ్రగ్స్, గంజాయి సప్లైపై నిఘా పెట్టడానికి స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేయనున్నారు ఉన్నతాధికారులు. సెక్యూరిటీతో పాటు పార్టీ జరిగే ప్రాంతం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఈవెంట్ నిర్వాహకులకు సూచిస్తున్నారు. మైనర్లను లిక్కర్ పార్టీ పబ్లకు అనుమతిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్లపై న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్న కుకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డితో అజయ్ ఫేస్ టు ఫేస్. న్యూ ఇయర్ వేడుకల్ని ఫుల్ జోష్ఫుల్గా జరుపుకునేందుకు ఇప్పటికే హైదరాబాద్ నగరం సిద్ధమవుతుంది. మరొకవైపు పోలీసులు కూడా న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఇస్తున్నారు. ఆ గైడ్ లైన్స్ ఖచ్చితంగా పాటించాలి అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ఎవరైతే ప్రైవేట్ పార్టీస్ కావచ్చు, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తుంటారో వాళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి వాటన్నిటిని కూడా ఫాలో అవ్వాలని పోలీసులు చెప్తున్నారు. సో ఈవెంట్స్ నిర్వహించే వారికి సంబంధించి ఎలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయనేది మాట్లాడేందుకు మనతో పాటు కుకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి ఉన్నారు. సార్, మెయిన్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే హైదరాబాద్ పైన అందరు చూపు ఉంటుంది. 31st నైట్ ఈవెంట్స్ కావచ్చు, పబ్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, వీళ్ళు న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ ఈవెంట్స్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఎలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ మెజర్స్ తీసుకొని ఈవెంట్స్ నిర్వహించాలి? ముందుగా ఎవరైతే ఈవెంట్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారో వారందరూ కూడా బిఫోర్ అంటే ఎర్లీగా మీరు పర్మిషన్ సిపి గారికి, మన గౌరవ సిపి గారికి అప్లై చేసుకొని పర్మిషన్ తీసుకోవాలి. టికెటెడ్ ఈవెంట్ అయితే, ఒకవేళ నాన్ టికెటెడ్ ఈవెంట్ అయితే అంటే రెండు రకాలు ఉంటాయండి ఈవెంట్స్లో కూడా. ఒకటేమో టికెట్స్ పెట్టి కండక్ట్ చేయడం అదొకటి, రెండోది నాన్ టికెటింగ్, ఓన్లీ టికెట్ లేకుండా చేయడం. సో నాన్ టికెటింగ్ అయితేనేమో మా గౌరవ డీసీపీ గారు కూడా దీనికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే స్మాలర్ ప్రోగ్రామ్స్ అయితే నా లెవెల్లో జరుగుతాయి, పెద్ద మేజర్ ఈవెంట్స్ అయితే మాత్రం సిపి గారి లెవెల్లో. వీటన్నిటి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయండి. ఏం గైడ్ లైన్స్ ముఖ్యంగా ఏంటంటే అప్ టు 10 వరకు ఈ సౌండ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో బయట, అంటే ఇండోర్ కాకుండా బయట ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు, అందులో మీరు సౌండ్ సిస్టమ్ ఏదైతే పెడతారో అది 10 లోపల క్లోజ్ చేయాలి యాజ్ పర్ గైడ్ లైన్స్ ఆఫ్ ద హైకోర్టు. ఒకవేళ ఇన్సైడ్ అయితే మాత్రం దానికి కొంత టైం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఈవెంట్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఈ మైనర్స్ని కానీ పిల్లల్ని కానీ ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పబ్స్లలో మీరు ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు, అందులో 80% కూడా మైనర్ పిల్లల్ని అలౌ చేయొద్దు. ఎక్కడైతే డ్రింక్ సర్వ్ చేస్తున్నారు అక్కడ ఒకటి. రెండవది, ఇందులో మత్తు పదార్థాలకు సంబంధించి కానీ గాంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇవేమన్నా ఒకవేళ అటువంటి ఏమన్నా అందులో కనబడితే మాత్రం నాన్ అవైలబుల్ సెక్షన్ల కింద మేము కేసు బుక్ చేయడం జరుగుతుంది. అంటే ఇదే టైం కాదు, మామూలుగా కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మనం కేసు చేయడం జరుగుతుంది. ఇందులో ఎవరైనా ఈవెంట్ కండక్ట్ చేసేటోళ్ళు ఒకవేళ ఇటువంటిది ఏమన్నా చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద నాన్ అవైలబుల్ సెక్షన్స్ వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త సంవత్సరాన్ని ఆనందంగా హ్యాపీగా వీడ్కోలు పలుకుంటూ కొత్త సంవత్సరాన్ని మనం ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి, రిసీవ్ చేసుకునేటట్టు ఉండాలి. ఇందులో అన్నెసరీ ఇష్యూస్ పెట్టుకోకూడదు. మెయిన్గా మీరు చెప్పినట్లు పార్టీ అంటేనే డ్రగ్స్, మెయిన్గా 31st నైట్ అంటే ఫుల్గా మత్తులో తేలాలి అని యువత చూస్తుంటారు. సో ఈవెంట్ సంబంధించిన ఆర్గనైజర్లు కూడా డ్రగ్స్ని చాప కింద నీరులా ఇందులో సప్లై చేసే అవకాశం ఉంటుంది. సో నిఘా ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఈవెంట్ జరిగే ప్లేసెస్ అన్ని ఆల్రెడీ మీరు ఐడెంటిఫై చేసి ఉంటారు కాబట్టి అక్కడ ఈ డ్రగ్స్ సంబంధించిన ఊసు లేకుండా ఏ విధమైన నిఘా ఉంటుంది? తప్పకుండా అండి. ఎందుకంటే ఈవెంట్ కండక్ట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సీసీటీవీ కెమెరాస్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. ముందే మేము వాళ్ళకు కాషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి చెప్పడం కూడా జరుగుతుంది. కంప్లీట్ ఏదైతే ఈవెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నారో అంతా కూడా సర్వేలెన్స్లో ఉండాలి. రెండవది, మేము కూడా 100% మేము కూడా రక్కీ చేస్తాం. అందులో వీళ్ళకి సంబంధించిన ఎవరెక్కడ ఏం జరుగుతున్న విషయాన్ని కూడా మేమే కాకుండా ఎక్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేమందరం కూడా ఇందులో ఏమేమి తీసుకుంటారో ఈ విషయంలో ఖచ్చితంగా వీరు వారు అనుకుంటారేమో మాకు తెలియదని ఖచ్చితంగా 100% తెలుస్తుంది. మేము చూస్తాం. ఒకసారి పట్టుకుంటే మాత్రం అన్నెసరీ వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది, ఈ ఎంజాయ్మెంట్ అనేది పోతుంది, అన్నెసరీ కొత్త సంవత్సరాల్లో బాధపడాల్సి వస్తుంది. సో 80% కూడా వాటిని ఎంటర్టైన్ చేయకండి, అనవసరంగా మీరు కేసులో ఇరకండి. ప్రతిసారి చూస్తాం 31st నైట్ ఈవెంట్ జరుగుతుంటుంది. ఈవెంట్ వన్స్ ఆ టైం అయిపోయిన తర్వాత కూడా ఏదైతే వాళ్ళకి టైం కేటాయిస్తారో ఆ టైం అయిపోయిన తర్వాత కూడా ఈవెంట్ నిర్వహిస్తున్న సిచ్యువేషన్ కొన్ని చోట్ల ఉంటుంది. దాంతోపాటు ఈవెంటే కాకుండా రోడ్డు పైకి వచ్చి న్యూసెన్స్ కూడా చేసే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇట్లా టైం మెయింటైన్ చేయకుండా కావచ్చు, రోడ్ల మీద కామన్ పబ్లిక్కి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ఏ విధమైన చర్యలు ఉంటాయి? తప్పకుండానండి. వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అప్ టు 1 వరకే ఏదో పర్మిషన్ ఇచ్చినట్టు మన గవర్నమెంట్ కూడా, మన కమిషనర్ గారు కూడా. సో ఆ పీరియడ్ దాటిన తర్వాత 100% క్లోజ్ చేయాల్సిందే. బయటకు వచ్చి కూడా న్యూసెన్స్ కేసు చేస్తే 100% న్యూసెన్స్ కేసులు బుక్ అవుతాయి. ఒకవేళ తాగి న్యూసెన్స్ చేస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ బుక్ అవుతాయి. ఇంకేదైనా వాటికి సంబంధించిన ఏమన్నా మేజర్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా 100% కేసెస్ బుక్ అవుతాయండి వాటి మీద.
ఇప్పుడు చాలా వరకు అంటే మైనర్లని ఈ విధంగా డ్రింక్స్ మద్యము సరఫరా చేసే ప్లేస్లో మైనర్లకు ఎలో ఉండదు, కానీ కొన్ని ఈవెంట్స్ సంబంధించి కేవలము డిన్నర్ ఇలాంటివి మాత్రమే ఉంటాయి. సో మైనర్లు ఆ డిన్నర్ సంబంధించిన ఈవెంట్స్కి అటెండ్ అవ్వచ్చా, లేకపోతే ఈ ఆల్కహాల్ ఉన్న ఈవెంట్స్కి మాత్రం అటెండ్ కాకూడదు అని చెప్తారా? అయితే వాస్తవానికంటే ఆల్కహాల్ ఉన్న ప్రతి ఈవెంట్కి అటెండ్ కావడం అనేది కావద్దనేది ఏం లేదండి, వారు అటెండ్ కావచ్చు. నేనేమంటా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పబ్స్ ఉన్నాయి, పబ్స్లల్లో కొంత డిఫరెంట్ ఉంటుంది, అక్కడ అక్కడ మాత్రం అలౌ చేయరు. రిమైనింగ్ ఈవెంట్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు, అందులో ఇప్పుడు ఈ డ్యాన్సెస్ అవి ఇవి ఉంటాయి, అందులో 100% అటెండ్ కావచ్చు, ఫ్యామిలీస్ కూడా అటెండ్ కావచ్చు. అదేవిధంగా ఫంక్షన్స్ ఇవి చేసుకుంటున్నప్పుడు 100% దానికి ఏమి ఇబ్బంది లేదండి, అదేం ఇష్యూ ఉండదండి. ఏవైనా కూడా అప్ టు 10 వరకే ఉంటుందండి. ఆ తర్వాత దానికి ఒకవేళ టైం పెరిగితే అప్ టు 1 వరకు ఉంటుందండి. ఆ 1 వరకు ఎంజాయ్ చేయొచ్చు, పోవచ్చు. కాకపోతే ఏదైతే మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందో అది ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ప్లేస్లో మ్యూజిక్ సిస్టమ్ పెట్టిండ్రు, ఓపెన్ ప్లేస్లో, అది మాత్రం 10 o'clock క్లోజ్ చేయాలండి. ఇండోర్ వరకు మాత్రమే కొంత టైం ఎక్స్ట్రా టైం ఉంటుంది, రిమైనింగ్ ఇబ్బంది ఏం లేదండి దానికి సంబంధించి. ఇది మొత్తానికి న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పే పార్టీస్ కావచ్చు, ఈవెంట్స్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తుంటారో సంతోషంగా జరుపుకోవాలి. అట్ ది సేమ్ టైం డ్రగ్స్ కావచ్చు, ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి ఈవెంట్స్లలో వాటిని సప్లై చేయకుండా చూసుకోవాలి, దానిపైన కూడా నిఘా ఉంది. అట్ ది సేమ్ టైం పబ్స్ కావచ్చు, ఇతర ఎస్టాబ్లిష్మెంట్స్లో మైనర్లకు అలవ్ లేదు. దాంతోపాటు హెవీ సౌండ్ పెట్టి ఇతరులకు ఇబ్బందికరంగా చేయడము, టైం మెయింటైన్ చేయకుండా టైం తర్వాత కూడా ఈవెంట్స్ నిర్వహిస్తే ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాము అనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.